మాతృదేవోభవ. ఉదయ సూర్యుని ఓలెనొప్పారు ప్రేమ, ఉసురుస్సురన్నచో ఓదార్చు ప్రేమ, హృదయాన మాత్రమే ఇమిడడి ప్రేమ, ఈ రేడు లోకాలనిమిడించు ప్రేమ. 10 నెలల్ మోయగా పండిన ప్రేమ, 10 కాలముల పాటు పదిలమౌ ప్రేమ. 10 కోట్లకైనను పడిపోని ప్రేమ, పరమాత్ముడైనను పడిచొచ్చు ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 692వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. జాగ్రత్తవస్థలో కనులు సర్వముఖ అంచుచునుండు, వాసనా వ్యగ్రత చేత స్వప్నములనంతకునంత గనంగవచ్చు. అత్యుగ్ర సుషుప్తి యందు కనుచున్నది ఏయది, ఎంచి చూడు ఏకాగ్రతతోడ ఎంచి చూడు ఏకాగ్రతతోడ. ఆత్మయనియందురు దాని పరాత్మకో విదుల్. గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు చూస్తున్నది ఎవరు? అదే ఆత్మ, అదే మనం, అది నిశ్చలం. జాగ్రత్త అవస్థలో చంచలం, స్వప్నావస్థలో కూడా కొంచెం చంచలం, సుషుప్తి అవస్థలో కూడా అది చంచలమో నిశ్చలమో మనకు తెలియదు, కానీ మనం నిశ్చలంగా ఉండి చూస్తున్నాం. ఆ నిశ్చలత్వమే జీవన్ముక్తి అని చెప్పారు. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. పుస్తకం చదవడం ద్వారా సత్సంగం చేయి. మనుషులతో కలవడం కాదు సత్సంగం అంటే, పుస్తకాలు చదవడం, సద్గ్రంథ పఠనమే సత్సంగం. దాని ద్వారా నిస్సంగత్వం, అదే చిన్ముద్ర. ఈ త్రిగుణముల నుంచి జీవుణ్ణి వేరు చేసి దేవుడితో కలుపు. ఆ నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం, దేని మీద వ్యామోహం ఉండదు, అంతా మాయ అని అర్థమవుతుంది. అదే డుబుడక్ డుబుడక్ డుబుడక్, ఏమీ లేదు సుఖంగా పడుకో అంతే. ఆ మాట చిన్నప్పుడే చెప్పేసింది తల్లి, అద్వైతాన్ని చిన్నప్పుడే చెప్పేసింది ఆంధ్రమాత. ఇప్పుడు నిర్మోహత్వే నిశ్చలతత్వం, అక్కడ అగ్ని, నిశ్చలతత్వానికి ప్రత్యేక. జ్ఞానం ఎప్పుడు అగ్ని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. జ్ఞానాన్ని అగ్నితో పోలుస్తారు, జ్ఞానాన్ని సూర్యుడితో పోలుస్తారు. చీకటితోనూ బొగ్గుతోనూ జ్ఞానాన్ని పోల్చరు, అజ్ఞానాన్ని వాటితో పోలుస్తారు. ఎందుకని? అగ్నిలో వెలగాలి జ్ఞానం అంటే. అగ్ని దహిస్తుంది, అన్నీ దహించుకుపోవలసిందే, తప్పదు. మనం ఎంత పెంచుకున్నా బంధాలన్నీ దహించుకుపోవలసిందే. అమంగళంగానో అశుభంగానో కనిపించవచ్చు. అందుకే అమంగళ చిహ్నాలు అశుభ చిహ్నాలు ఉంటాయి శివుడి దగ్గర, కానీ ఆయన మనం దేవుడిగా కొలుస్తున్నాం. అంతేకాదు సర్వమంగళ అన్న ఆవిడ ఆయన పెళ్లి చేసుకుంది. అంచేత జీవితంలో అమంగళాలని అశుభాలని కూడా సమానంగా తీసుకోవడమే జ్ఞానం. కేవలం శుభాలే జరగాలి, కేవలం మంగళాలే జరగాలి, అమంగళం మేము వినలేం, అశుభం మేము తట్టుకోలేం, ఇది అంతే అజ్ఞానం. అన్నీ తట్టుకోగలగాలి, అన్నీ వినాలి, అన్నింటినీ కలిపే వినాలి, అన్నీ కలిసిందే జీవితం అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు నిశ్చలతత్వే జీవన్ముక్తికి అన్నారు. నిశ్చలమైనటువంటి పట్టాలే రైలు బండికి ఆధారం మనం చెప్పుకున్నాం. ఇంకో ఉదాహరణ, అది కూడా రైలు నుంచి వచ్చిందే. అసలు నిశ్చలత్వాన్ని చూస్తే తప్పితే ఈ చంచల స్వభావాలు మనకు అర్థం కావు. ఆత్మజ్ఞానం పొందితే తప్ప ప్రపంచం ఎలా ఎందుకుందో అర్థం కాదు. ఆత్మజ్ఞానం పొందని వాళ్ళు, నాస్తికులు, దేవుణ్ణి ద్వేషించేవారు రకరకాల సిద్ధాంతాల ప్రపంచం అంతా పుట్టించారు. అవి ఏవీ నిలబడలేదు. సామ్యవాదాలు సహా, ప్రజాస్వామ్యాలు సహా, భూస్వామ్యాలు సహా, పెట్టుబడిదారీ వ్యవస్థల సహా అన్నీ దేవుణ్ణి నమ్మని వాళ్ళు పుట్టించినవి. నమ్మినట్టు నటిస్తారు కొందరు, నమ్మలేదు. కమ్యూనిస్టులు అసలే నమ్మరు. అందుకే ఏ సిద్ధాంతంలో నిలబడాల. ప్రజాస్వామ్యం కూడా ఎంత అందంగా ఉందో చూస్తున్నాం మనం. ప్రజల్ని అజ్ఞానంలో చేసేస్తున్నారు. ఈ అజ్ఞానం ద్వారా నాయకులు అవుతున్నారు. వాళ్ళని వీలైనంత అజ్ఞానాల్లో ముంచేస్తున్నారు. ఎందుకంటే మునగడానికి తగిన ఏర్పాట్లు చేస్తే మనం ఉద్ధరించబడినట్టే అని ప్రజలు భావిస్తే ప్రభుత్వం ముంచే ఏర్పాట్లే చేస్తుంది, తేల్చే ఏర్పాటు చేయదు. మునిగిపోవడమే వారికి కావాలి. మంచిది, అజ్ఞానాన్ని పెంచి పోషిస్తారు. అదే పెద్ద గొప్పదంటారు. అది దానికి ఉండే ప్రయోజనం దానికి ఉంటుంది, దాన్ని మనం విమర్శించక్కల. కానీ అది ఇంకా తీవ్రం చేసి చెప్పొద్దండి దాన్ని. నా అభ్యంతరాలల్లా అక్కడే. నదులన్నీ గొప్పవే, స్నానము గొప్పదే, అంతే. దాని పరిమితి ఉంది దానికి. ఇంకా అంతకు మించింది లేదు. అది చేస్తే ఏదో వచ్చేస్తుంది, చేయకపోతే పిశాచి జన్మ వస్తుంది, చేస్తే పురుగుల పాపాలు కూడా పోతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ యాక్షన్. ఇంగ్లీష్ మాట్లాడేందుకు మన్నించండి. ఇలాంటి విమర్శ వస్తే ఇంగ్లీష్లో వస్తుంది. ఇదంతా అతి. దానివల్ల అవన్నీ ఏం పోవు. స్నానం వల్ల అవన్నీ పోతే అందరినీ ముంచేద్దాం.
మొత్తం కుదరదండి అలాగా. శాస్త్రాలు ఒప్పుకో, స్పష్టమైన వేదాంతాన్ని పొందాల్సిందే. దానికి ఆత్మవిచారణ ఒక్కటే ముఖ్యం. అది అవ్వాలంటే ఉదాహరణ ద్వారా తెలుసుకోవాల్సిందే. పూర్వం ఏవో చెప్పారు, నిన్ను కొత్త చెబుతా. ఓ రైలు ఎక్కడానికి మనం బయలుదేరాం. కాకినాడ వెళ్ళడానికి గౌతమి ఎక్స్ప్రెస్ 9:15 బయలుదేరుతుంది సికింద్రాబాద్లో. కొంచెం ముందు బయలుదేరుతాం. హైదరాబాద్లో మరి రద్దీలు ఇవి ఉంటాయి కూడా, కార్లు రద్దీ, అందుకే వెళ్తాం. 8:15కి బయలుదేరాం. 8ంటికి 8:30కి అక్కడికి వెళ్ళిపోయాం. ఏవి అడ్డం రాలేదు, వెళ్ళిపోయాం. మన రైల్లో మనం కూర్చున్నాం. ఈలోపు ఓ పావు గంటలో అరగంటలో పక్క రైలు ఏదో బయలుదేరుతుంది. కోకెనడా ఎక్స్ప్రెస్ కావచ్చు. అది కాకినాడకే వెళుతుంది, ఇంకో దారిలో వెళుతుంది. బయలుదేరి మనం ఒక్కసారి మనం ఇలా చూసాం, కదులుతున్నట్టు. ఆ రైలు కాదు, మన రైలు కదులుతున్నట్టు అనిపించింది. మన రైలు అదేమిటి, గౌతమి 9:15 కదా, ఒకసారి చూసాం, ఇంకా 9 అయింది, అదేమిటి అప్పుడే కదులుతుంది అని ఒకసారి ఖాయం చేసుకోవడానికి ఏం చేస్తామండి? ఆలోచించండి, వేదాంతం ఎక్కడ ఉందో. మన జీవితంలో ప్రతి అడుగులో ఉందండి వేదాంతం. పాత గ్రంథాల్లోకి వెళ్ళక్కల, కొత్త జీవితంలో ఉందండి. ఏం చేస్తాం? కదులుతున్నది ఆ రైలా మన రైలా తెలుసుకోవాలంటే ఏం చేస్తాడు? వెంటనే ఇటువైపు చూస్తాం. ఎందుకంటే గౌతమికి ఇటువైపు ప్లాట్ఫారం ఉంటుంది ఖచ్చితంగా. రెండు వైపులా ప్లాట్ఫారం ఉంటుంది. రెండు వైపులా పట్టాలు ఉంటే దిగడం ఎలాగా? అందుకని ఎక్కిన రైలు ప్లాట్ఫారం ఉంటుంది. ప్లాట్ఫారం చూసి ప్లాట్ఫారం అయితే కదలదుగా, అది మనకు తెలుసుగా. ప్లాట్ఫారం నిశ్చలం కాబట్టి, ఇటు చూడగానే ప్లాట్ఫారం కదలడం లేదు కాబట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్లాట్ఫారం కదులుతున్నట్టు కనపడితే మన రైలే కదులుతుంది అనేది ఖాయం కాబట్టి, ప్లాట్ఫారం కదలడం లేదు కాబట్టి మన రైలు కూడా కదలదు కాబట్టి కదులుతున్నది మన రైలు కాదు, వేరే రైలు. ఇప్పుడు నిశ్చలమా చంచలమా మన రైలు, నిశ్చలమా చంచలమా అనేది మనకు ఎలా అర్థమైందండి? నిశ్చలమైన ప్లాట్ఫారాన్ని చూడబట్టి అర్థమైంది. చంచలమైన రైలును చూస్తే అర్థం కాదు. మనం రైల్లో ఉన్నా కూడా మన రైలు కదులుతోందో ఇంకో రైలు కదులుతోందో గుర్తించలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మనం చంచల స్థితిలో ఉన్నాం. మన రైలు ఎప్పుడైనా కదలచ్చు అనే భావన మనలో ఉండడం వల్ల ముందు కదిలిందేమో అనే అనుమానం వచ్చింది. నిశ్చలమైన స్థితి ప్లాట్ఫారాన్ని చూడగానే మనది కాదు అదే అని అర్థమైంది. అలాగే నిశ్చలమైన భగవత్తత్వాన్ని తెలుసుకుంటే తప్ప చంచల ప్రపంచంలో ఒక్క విషయం కూడా అర్థం కాదు. ఎన్ని సిద్ధాంతాలు కనిపెట్టినా కింద పడవలసింది. ఎందుకంటే మూలమైన భగవంతుడిని మర్చిపోయిన సిద్ధాంతం ఎప్పుడూ నిలబడదు. అన్నిటికీ మూలం ఆత్మ. ఆత్మజ్ఞానం పొందితేనే సిద్ధాంతాలు నిలబడతాయి. అందుకే 100 ధర్మాల వాళ్ళు, 100 మతాల వాళ్ళు, 100 రాజకీయ సిద్ధాంతాల వాళ్ళు ఈ దేశంలో హిందూయిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేద్దామని చూసినా సనాతన ధర్మం 1000 ఏళ్లుగా నిలబడి ఉంది. కారణం దీనికి వేదం మూలం, వేద వ్యాసుడు మూలం, ఆది శంకరాచార్యుడు మూలం, అద్వైతం మూలం. సమస్య లేదు, ఇదే నిలబడుతుంది. దెబ్బలు తగిలితే తగలచ్చు, దానికేముందండి. పరిగెట్టేవాడికి మధ్యలో దెబ్బలు తగులుతాయి, అంతిమంగా గెలుస్తాడు. ఎందుకంటే అది సత్యం. అద్వైతం సత్యం, శంకరాచార్య సత్యం, వేదవ్యాసులు సత్యం, వేదములు పరమసత్యం, సనాతన ధర్మం ఒక్కటే సత్యం. అద్వైతం ఆధారంగా ప్రపంచం మొత్తం మీద అన్ని వేదికలకి సవాలు విసురుతాం. ఏ మతమైనా ఏ సిద్ధాంతమైనా వాదనకి చర్చకి సిద్ధం. కాస్త స్తోమత ఉన్నవాళ్ళు వాదించాలి, సేవకులు సహాయకులు కాదు. సంస్కృతం వచ్చినవాడు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళు వాదించాలి. అప్పుడు సిద్ధమండి, హాయిగా తెలుసుకుందాం. ఇబ్బందులా ఇదేమి నేను కోపంతో అన్నట్లు అహంకారంతో అన్నట్లు తెలుసుకుందాం, ఏం పర్వాలా. ఆ మతాభినివేశాన్ని పక్కన పెట్టి వాదించుకుందాం. నా మతం కాబట్టి నేను సమర్థించట్లా, నేను హిందువును కాబట్టి అనట్లా, నాకు అవి ఏమీ ఉండవనే విషయం ఇన్ని భాగాలుగా వింటున్న శ్రోతలకి తెలుసు. అతీతంగా సత్యం కాబట్టే వాదిద్దాం. ఎందుకు సిద్ధాంతాలు విఫలం అవుతున్నాయి? మానవ మనస్తత్వాన్ని అంచనా వేయలేకపోతున్నారు. కమ్యూనిజం ముఖ్యంగా గొప్ప సిద్ధాంతం, చాలా గొప్ప సిద్ధాంతం. అమలు జరిగితే సామ్యవాదాన్ని మించిన సిద్ధాంతం లేదండి. ఎందుకు అమలు కాల? మానవ మనస్తత్వాన్ని తప్పుడు అంచనా వేశారు. ఏదో అన్ని అందరికీ సమానమైన వేతనాలు అవి రాగానే అందరూ సుఖంగా ఉంటారు, ఇంకెవరికి ఏ అసంతృప్తి ఉండదు. పొరపాటు. మనిషి మనస్సులో అహంకారం ఉంది. వీడు ఖచ్చితంగా వాడిని దెబ్బ కొట్టేస్తాడు ఇంకొకడిని. అసలు మనిషికి తాను అభివృద్ధి చెందడంతో పాటుగా ఇంకోని తొక్కేయాలనేది బాగా ఉంది. అదే అహం మమ. దాని మీద మనం పోరాటం చేయనంత వరకు ఏ సిద్ధాంతమూ నెగ్గదు. నిశ్చలమైన ప్లాట్ఫారాన్ని చూస్తే కానీ చంచలమైన రైలు మనది కదులుతోందో లేదో అర్థం కానట్టే నిశ్చలమైన భగవత్తత్వాన్ని, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప చంచలమైన ఈ ప్రపంచంలో మనకి ఏ విషయమూ అర్థం కాదు. అందుకే అద్వైతం ప్రాతిపదికగానే సాగర ఘోష కావ్యంలో ప్రపంచ చరిత్ర అంతా విశ్లేషించడం జరిగింది. స్పష్టంగా అర్థమవుతుంది. చివరి అధ్యాయంలో మీరు చూస్తారు. ప్రతి సంఘటన, చైనా విప్లవం, రష్యా విప్లవం, అమెరికా స్వాతంత్ర చరిత్ర, భారత స్వాతంత్ర చరిత్ర, ఫ్రాన్స్లో వచ్చిన సాహిత్యం, షేక్స్పియర్ సాహిత్యం, అనేక విషయాలు వస్తాయండి. అనేక రకాల వైజ్ఞానిక అంశాలు, ఐన్స్టీన్ సిద్ధాంతానికి అద్వైతానికి ఉండే సంబంధం, అనేక విషయాలు వస్తాయి ముందు ముందు. ఎందుకంటే ప్రపంచ చరిత్ర మొత్తాన్ని నిశ్చలతత్వం ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు ఈ కవి.
యథాశక్తి భగవంతుడి అనుగ్రహం మేరకు, శంకరాచార్య ఆశీస్సుల మేరకు, మా అమ్మ నాకు ఇచ్చిన శక్తి మేరకు ఆ ప్రయత్నం అండి. విజయాలు వైఫల్యాలు అవి అనేకం ఉంటాయి. అమ్మవారి దయ, ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు అన్నీ తెలుస్తాయి సహజంగానే. ఆ ప్రయత్నంలో మనం ఉంటే అన్నీ భగవంతుడు అనుగ్రహిస్తాడు క్రమంగా. వాడు తాపత్రయపడుతున్నాడరా. బిడ్డ ఆకలేసి ఏడుస్తుంటేనండి తల్లి దూరంగా ఎంత పనిలో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా 1 నిమిషమో 2 నిమిషాల్లో తట్టుకోగలదండి. తర్వాత ఆ బంధాలు తెంచుకుని వచ్చి బిడ్డకి పాలిస్తుందండి. భక్తుడు తాపత్రయపడుతుంటే ఒక ముముక్షువు, మోక్తుం ఇచ్చా ముముక్ష, ముముక్షువైన భక్తుడు ఒకడు, అమ్మా నాకు ఇది కావాలి, అమ్మా నాకు ఇది కావాలి, అమ్మా నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు ఆకలేయట్లేదమ్మా, వేస్తున్న ఆకలి అది అని తాపత్రయపడితే అమ్మవారు వాడికి కావలసిన గ్రంథాలన్నీ అందిస్తుంది. వాడికి కావలసిన మనుషుల్ని వాడి ఇంటికి పంపిస్తుంది. వాడికి కావలసిన ఉదాహరణలు ఏ ఉదాహరణ అయితే స్పష్టంగా తెలుస్తుందో అది వాడి బుర్రలోనే తోచేలా చేస్తుందమ్మా. దయచేసి నన్ను నమ్మండి, ఆ భక్తిని పెంచుకోండి, చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థించండి. జ్ఞానం కావాలని, పిల్లలు కావాలి, ఉద్యోగాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఇది కాదమ్మా చేయవలసిన ప్రార్థన. జ్ఞానం కావాలి, దాని వెనకాల వస్తాయి ఇవన్నీ. ఎప్పుడు వేదాంతుల్ని గమనించని మీరు. దత్తాత్రేయ స్వామి ఈ మారు వేషంలో భగవంతుడు చండాలుడి వేషంలో వచ్చాడు, ఇలాంటి చోట్లల్లా గమనించండి 4 కుక్కలు ఉన్నాయంటారండి. ఎందుకండి దత్తాత్రేయ స్వామికి 4 కుక్కలు ఏమైనా పెంచుకున్నాడు ఆయన? 4 వేదములు అంటారు పైగా వాటిని. అంటే జ్ఞానం పొందినటువంటి వ్యక్తి వెనకాల కోరికలు కుక్కల్లా తిరుగుతాయండి. సమస్త వేదశాస్త్రాలు తిరుగుతాయండి వాడు చుట్టూ. వాడు ఎక్కడుంటాడో అక్కడే ఉంటాయి. అవన్నీ ప్రతిపాదిస్తున్నది ఆ జ్ఞానం అయినప్పుడు, ఆ జ్ఞానం ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు వేదాలు కుక్కలు కాకపోతే ఏమవుతాయండి? కుక్కలు ఏమైనా తక్కువ? అవమానమైన కదా. కుక్కలు ఏమైనా తక్కువ? దత్తాత్రేయ స్వామి వెనకాల ఉండే కుక్కలు వేదములు అంటే కుక్కలు తక్కువ కాదండి, అవి వేదములంత గొప్పవి. వేదములంత గొప్ప కుక్కలే అక్కడ ఉంటాయి, మన వీధి కుక్కలు ఉండవు అక్కడ. అవి వేద శునకాలు, విధి శునకాలు కావు. ఎందుకంటే ఆయన వేద పురుషుడు. ఆ ప్రయత్నం చేయాలి మనం. దత్తాత్రేయ స్వామి గుడిలోకి వెళ్ళి ఒక్కో కుక్క దగ్గర ఒక్కో అరటిపండు పెట్టి దండం పెడితే అంతవరకే మిగులుతుంది. అసలు దేవుటిన్న తత్వంలో గడితే చాలా తెలుస్తుంది. అందుకని నిశ్చల తత్వమే జీవన్ముక్తికి సోపానం. అదే అగ్నితత్వం, అదే ఆ 4 దక్షిణామూర్తి విగ్రహంలో ఉన్నాయి. ఇప్పుడు దక్షిణామూర్తి ఆలయానికి ఎక్కడికైనా పెడితే, లేదు ఆయన క్యాలెండర్ చూసినా మీరు ఈ భావనతో దండం పెట్టండి. ఆయనకి దండం పెడితే జ్ఞానం వస్తుందంటే ఎలాగండి? ఈ భావనతో పెట్టాలి. కానీ ఆ ఫోటో ఏం చేస్తుందంటే ఫోటోలో ఉండే తత్వం మనకు అర్థం అవ్వాలి. కానీ ఆ ప్రయత్నం చేద్దాం. ఇంకో మాట, త్రాడును చూచి పామనుచు తత్తరపాటును చెందువాడు. శంకరాచార్య చాలాసార్లు చెప్పిన ఉదాహరణ, చెబుతున్నది ఆయన సిద్ధాంతం కాబట్టి ఈ ఉదాహరణ చెబుతున్నా. దీన్ని మళ్ళీ అత్యాధునికమైన ఉదాహరణతో అర్థమయ్యేలా చేస్తా. త్రాడును చూచి పామనుచు తత్తరపాటును చెందువాడు తచ్చాడుచు దీపకాంతిని నిజమ్మునిరింగి ప్రశాంతుడవును. పైవాడొనరించు మాయను ప్రపంచముల అతని యందు దోచు. పైవాడొనరించు మాయను ప్రపంచముల అతని యందు దోచు. ఏనాడు నిజం మెరుంగుదువో, ఏనాడు నిజం మెరుంగుదువో, నాడిక అతడు నీవు ఒకటే. ఏనాడు నిజం మెరుంగుదువో, నాడిక అతడు నీవునొక్కటే. అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ. అన్యోసావన్యోకమస్మీతి న స వేద యథా పశురితి ద్వితీయాద్వై భయం భవతి. ఏతస్మిన్నుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతీతి. వేదవాక్యాలన్నీ చేతిలో పెట్టిన ఉసిరికాయల్లా అర్థమవుతాయండి ప్రయత్నం చేస్తే. ఆ దృష్టి ఉండాలి. త్రాడును చూసి పామనుచు తత్తరపాటును చెందువాడు. ఈ ఉదాహరణ పూర్వం బాగా ఎందుకు చెప్పేవారు అంటే, పల్లెటూళ్ళలో ఎకరం ఇల్లు ఎకరం దొడ్డి ఉన్నప్పుడు ఈ ఉదాహరణ రోజు కనపడేది. అందుకే చెప్పారు. సమకాలిక ఉదాహరణ వారు తీసుకున్నారు, వారే అజ్ఞానులు కాదు. కాబట్టి మనము సమకాలిక ఉదాహరణ తీసుకోవాలి, ఆ ఉదాహరణ తీసుకోకూడదు. ఆ ఉదాహరణ తీసుకోవడం అంటే ఎలాంటిది అంటే, గోపీచంద్, త్రిపురనేని గోపీచంద్ పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామా అని గొప్ప నవలు రాస్తాడు. అందులో ఒక పండితుడు ఉంటాడు, నిఘంటువులు కంఠస్థం చేస్తూ ఉంటాడు. అక్కడ ఆయన ఒక మాట రాస్తాడు, కోళ్ళు సజ్జలు తిని సజ్జలకు అక్కుతూ ఉంటాయట, అలాగే ఉన్నాడు ఈయన అంటాడు. కోళ్ళు సజ్జలు తిని ఎలాగే యాజరీజిగా కెక్కేస్తాయి ఉన్నట్టు ఉన్నట్టే. ఇక వాటికి ఏం బలం వచ్చినట్టు ఏం రాలా, ఊరికే లోపలికి వచ్చింది బయటకు వచ్చింది అంతే.
ఏనుగు వెనక్కాయ కూడా అలాగే చేస్తుంది, లోపల ఇంకా ఏనుగు ఇంకా లోపల గుజ్జు తీసుకుంటుంది. ఈ సజ్జలు తిన కూడా అలా కాదు, ఊరికి తింటుంది కక్కుతుంది, ఏమో దానికి ఏం దొరికిందో దాని పిచ్చిదాన్ని. సజ్జలు తిని సజ్జలుగా ఎక్కినట్టు పండితులు పుస్తకాలు మింగి మళ్ళీ పుస్తకాలే కక్కుతారు అన్నాడు గోపీచంద్ర వ్యాఖ్య. గొప్ప వ్యాఖ్య అండి ఇది. రామస్వామి చౌదరి గారు అబ్బాయి ఎంత గొప్ప నవలు రాశాడు, గొప్ప వ్యాఖ్య ఇది. ఎందుకంటే శంకరాచార్య గ్రంథాలు చదవడం మళ్ళీ అవే చెప్పడం అంటే సజ్జలు తిని సజ్జలు కక్కుతున్నాం మనం. దాన్ని జీవితానికి అన్వయం చేస్తే సరికొత్త ఉదాహరణ దొరుకుతుంది. అదేమిటో తెలుసుకుని అందులో గెడదాం. పూర్వం ఎకరం ఇల్లు ఎకరం దొడ్డి ఉన్నప్పుడు రాత్రిపూట లఘుశంకకి అనుమానం వచ్చి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ అటాచ్లు గిటాచ్లు కూడా లేవు కాబట్టి తప్పదు కాబట్టి దొడ్డి తలుపు తీసుకుని బయటికి వెళ్ళేవారు. ఓ దీపం ఉండేది అక్కడ, ఒక్క దీపం. ఇల్లంతా దీపాలు పెట్టాలంటే కష్టం కదా, కిరసనాయిల ఖర్చు. ఒక్క దీపం ఏదో ఉండేది బయటికి వెళ్ళాలి. ఒక్కోసారి హడావిడిలో తప్పదు కాబట్టి వేగంలో ఆ దీపం మర్చిపోతారు. అప్పుడు సరిగ్గా నూజి ఉంటుంది దొడ్లో, నూతి చుట్టూ పళ్ళె ఉంటుంది. ఆ పళ్ళెం మీద వీళ్లే వేలాడదీసిన చేద ఉంటుంది. చేద తాడు, చాంతాడు అంటారు. చేద తాడే చాంతాడైంది. అది కొండవీడి చాంతాడు అంటారు జాతీయ. ఎందుకంటే కొండవీడి అంటే గుంటూరు దగ్గర ప్రాంతం. అక్కడ నిజంగా నీళ్లు ఎలా ఉంటాయంటే పాతాళం లోతులో ఉంటాయి. గాడేపల్లి వీర్రాఘవ శాస్త్రి గారి పెద్ద శేషపద్యం రాశాడు గుంటూరు చాంతాడు మీద. ఎందుకు రాశావు ఇంత పద్యం అంటే అది అంతే పొడుగుంటుంది అన్నాడు. అంత లోతులోకి వెళ్ళినా నీళ్లు రావు అక్కడ. అందుకని వచ్చింది కొండవీడి చాంతాడని. కొండవీడిలో నూదుల్లో నీళ్లు బాగా లోతుగా ఉంటాయి. పెద్ద తాడు పెద్ద బొక్కిన పెట్టి తోడితే కానీ రావు. అందుకని కొండవీడి చాంతాడమ్మ అంటారు. ఆ చేస్తాడంటే రాత్రి ఏం చేస్తారు అంటే మరి పక్కన పడేస్తే కుదరదు కదా, అందాలుగా మళ్ళీను. అందుకని తడిసిపోకుండా ఉంటుంది, ఆరుతుంది. అందుకని నూతి మీద పడేస్తారు. నూతిలో కొంత ఉంటుంది, బయట కొంత ఉంటుంది. బకెట్ ఎలాగో బాల్చి ముందే ఉంటుంది. ఈ చీకట్లో వెళ్ళే ఆడది మొగాడు ఎవరైనా సరే ఆ నూతి మీద చూస్తే సరిగ్గా ఒక పాము ఇలా ఉన్నట్టు కనబడుతుంది ఖచ్చితంగా. అది రజ్జు సర్ప భ్రాంతి. అక్కడ ఇది స్పష్టంగా ఉంటుంది. మన ఇళ్లలో ఏదో ఉంటే మనకి ఇప్పటికీ ఉండొచ్చు ఈ భ్రాంతి, అది స్వల్పం. ఆ పొరపాటు పడే అవకాశాలు ఇప్పుడు తక్కువ. ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చాక పాములు ఎక్కడ వస్తున్నాయి? ఉన్నవాళ్లే పాముల్లో ఉంటేను మళ్ళీ అవి ఎందుకు అవసరం లేదు. అందుకని అవి రావండి. అందుకే ఇప్పుడు ఈ ఉదాహరణ అర్థం అవ్వడం కష్టం, పిల్లలకు అర్థం అవ్వడం మరీ కష్టం. నా తాపత్రయం వల్ల యువతరం కోసం కదా, వాళ్ళు ఏదైనా వచ్చే తరాన్ని బాగు చేస్తారని వాళ్ళ పిల్లలకి ఏమైనా చెబుతారని నా తాపత్రయం. అందుకని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఇది చెప్పి అది చెబుతా. అందుకని ఆ తాడు చూడగానే ఒకసారి ఏమిటిది నువ్వు దగ్గర పాములా ఉంది ఒక్క క్షణం భయపడుతున్నాడు, ఆడదైనా మగాడైనా ఎవరైనా. అప్పుడు దీపం పట్టుకెడతాడు. తచ్చాడుచు దీపకాంతిని నిజమునిరింగి ప్రశాంతుడవును. ఆ దీపం పట్టుకుని కొంచెం భయపడుతూ నువ్వు దగ్గర పాము ఎందుకు వస్తుంది, చాదేమో అనుకుని కాస్త వెలిసిన దీపం చాదే ఏమిటో ఇలా అనుకున్నాము. ఈ చాద అని ఆయనకి తెలిసే వరకు ఈ కాసేపు భ్రమలో ఆయన పాము అనుకుని పాముకు సంబంధించిన అనుభూతులన్నీ భయము, చెమట పట్టడము పొందలేదు. అవసరమైతే కేకేయడం. మరి అక్కడికి వెళ్ళి దీపకాంతిని చూడగానే చేదం తెలియగానే మనసు ప్రశాంతంగా ఉందా లేదా? అలాగే సరిగ్గా పైవాడు నరించు మాయను ప్రపంచములు అతని యందు దోచు. పైవాడంటే భగవంతుడు, ఉపరవాల. ఆయన చేసే ఒక పెద్ద మాయ వల్ల ఈ ప్రపంచాలన్నీ ఇవి నిజానికి తాడే కానీ పాము కింద నీకు అనిపిస్తున్నాయి. ఓ బంధం ఏదో నిన్ను బాధ పెట్టిందని, ఓ బంధం ఏదో సుఖపెట్టిందని రకరకాలుగా అనుకుంటాం. ఏదీ సుఖపెట్టలా, ఏదీ బాధ పెట్టలా, అన్నీ నీ మనసులోంచి వచ్చిన భావాలే. త్రాడును చూచి పామనుచు తత్తరపాటును చెందువాడు తచ్చాడుచు దీపకాంతిని నిజమునిరింగి ప్రశాంతుడవును. పైవాడొనరించు మాయను ప్రపంచముల అతని యందు దోచు. ఏనాడు నిజం మెరుంగుదువో నాడును నాడిక ఆతడు నీవునొక్కటి. అనేక రకాల భ్రమలు పెంచుకోవడం వల్ల శరీరం అనే భ్రమను కూడా పెంచుకున్నాం మనం. ఉదాహరణకి ఇది శరీరం అంటున్నాం మనం. ఏది శరీరం అండి చూద్దామండి. ఇది చెయ్యి, ఇది ఇంకో చెయ్యి, ఇది కాలు, ఇదేదో తొడ, మళ్ళీ ఇందులో కాల్లో మళ్ళీ మోకాలు తొడ, మళ్ళీ ఓ మాణిక్యమకుటాకారజాను ద్వై విరాజిత ఇంద్రకోప పరిక్షిప్త స్మర తోణాభజంఘిక, ఇంకా మళ్ళీ కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత, ఇంకా మళ్ళీ పాదాలు పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, ఇంకా మళ్ళీ గోళ్ళు నఖదీతి సంచన్న నమజ్జన తమోగుణ, ఇంకా మళ్ళీ మంజీరం సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ. ఇన్ని వివరాలు ఎందుకు చెబుతారండి అమ్మవారికి? ఎందుకండి? మోకాళ్ళు వేరే, కాళ్ళు వేరే, ఊరువులు వేరే, మంజీరాలు వేరే, ధ్వని వేరే. ఎందుకండి? ఈ వేరు వేరు వేరుగా ఉన్న అన్నిటి మీద అమ్మవారి తత్వమే మూలమని తెలుసుకుంటున్నాం కదా. అలాగే మన శరీరం కూడా, అలాగే విశ్వ శరీరం కూడా. ఈ భావన అలా పెరగాలి. కానీ మంజీరాలకు ఏ పువ్వు పెట్టాలి, మోకాల మీద ఏ పువ్వు పెట్టాలి, ఉరువుల మీద ఏ పువ్వు పెట్టాలంటే చెవిలో పువ్వు పెట్టుకోవడమే మొత్తం అంతా. వీటిని బట్టే అమ్మవారు అనుగ్రహించేది. ఇన్ని అవయవాలు వేరుగా కనపడుతున్నా అమ్మవారి విగ్రహం ఒకటే కదా. అలాగే మన శరీరం పక్క శరీరం వేరుగా కనపడుతున్నా విశ్వమంతా ఆవిడ శరీరమే అయినప్పుడు ఇన్ని కలిపి ఆవిడ శరీరంలో అవయవాలు.
మన శరీరం ఒక అవయవం, పక్క శరీరం ఒక అవయవం, మధ్యలో ఉండే తివాసి ఖాళీ అది ఒక అవయవం, అది ఆవిడ అవయవమే. విశ్వమంతా ఒకటే, అదే విశ్వం విష్ణువు. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని. అది అర్థం కావాలంటే మనం పెంచుకున్న భ్రమలు ఉన్నాయి, ఇది మాత్రమే నాది, ఈ శరీరమే నేను అనే భ్రమ పెరగగానే శరీరానికి సంబంధించినటువంటి తల్లి తండ్రి భార్య భర్త ఈ బంధాలన్నీ పెరిగాయి. ఇక వీళ్ళే నా వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టు, వాళ్ళకి ఏదైనా జరిగితే నాకు జరిగినట్టే అని అనుకోగలుగుతున్నాం. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరో అక్కడ బాధపడుతుంటే నాకు జరిగినట్టే అని ఎందుకు అనుకోలేకపోతున్నాం? శరీరమే నేను అనే భ్రమలో ఉన్నాం. ఈ దేహాత్మ భ్రాంతి వదలనంత వరకు ఏది వదిలే సమస్య లేదు. దీనికి అత్యాధునికమైన ఉదాహరణ ఏమిటంటే శరీరం మనం కాదు, మనస్సు మనం కాదు, బుద్ధి మనం కాదు, వీటన్నిటికంటే విడిగా మనం ఉన్నాం. కానీ అన్నీ మనమే అనుకుంటున్నాం. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. శరీరం మిథ్య అనే విషయం అర్థమైతే జగన్ మిథ్య అర్థమవుతుంది. శరీరం మిథ్య ఎలాగా? కాలు, చెయ్యి, వేలు, ముక్కు, చెవి అన్నీ కలిపి మీరు శరీరం అంటున్నారు. ఈ శరీరం అనే అసెంబ్లింగ్ కొంత జరిగింది, ఇందులోంచి పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగింది, ఈ చెయ్యి పోయింది, అప్పుడు మీరు శరీరాన్ని శరీరం అంటారా అనరా? ఆలోచిద్దామండి. చెయ్యి లేని శరీరం ఏమి అనరండి, శరీరం అనే అంటారు. ఎవరన్నా శరీరం అంటే చెయ్యి ఈ మధ్యనే పోయిందండి పాపం బాధపడుతున్నాడు అంట. సరే, పొరపాటున ఈ చెయ్యి కూడా పోయింది, అప్పుడు కూడా శరీరమే అంటారండి. ఒక కాలు తెగింది, అప్పుడు కూడా శరీరమే అంటారండి. మరి కాళ్ళు చేతులు అన్నీ కలిపి అసెంబ్లింగ్ చేసి కలిపి కుట్టినట్టుగా శరీరం అన్నప్పుడు కొన్ని లేనప్పుడు శరీరం అనకూడదు కదండి. ఎందుకంటున్నామండి? అసలు శరీరం అనేది లేదండి, ఇది మనకు భ్రమ. ఇవన్నీ కలిపిన ఒక భాగాన్ని శరీరం అనడానికి అలవాటు పడ్డాం, ఈ శరీరాన్ని నరసింహారావు అనడానికి అలవాటు పడ్డాం. అంతే తేడా. ఇవన్నీ అలవాటు పడ్డమే, అలవాటు పడ్డం వల్లే అలా అనిపిస్తున్నాయి. అలవాటు పడ్డమే భ్రమ, అలవాటు పడ్డం వల్లే మనకు అనిపిస్తున్నాయి. నాకు బాగా అత్యాధునికమైన ఉదాహరణ హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొన్నాక అర్థమైంది. సైనిక్పురిలో మేము అపార్ట్మెంట్ కొన్నాక లక్షల ధనం ధారపోసాక మా చేత ఏవో 4 డాక్యుమెంట్లు సంతకాలు పెట్టి తీసుకుని మాకు దస్తావేజు బారేసాక అప్పుడు ఒకసారి నాకు అనుమానం వచ్చింది, ఈ అపార్ట్మెంట్ సత్యమా మిథ్య? మిథ్య ఏమిటండి? లక్షలు పోసి కొన్నాం, మిథ్య ఎలా అవుతుంది? కానీ కూర్చున్నాను. ఒకసారి శంకరాచార్య సిద్ధాంతం ప్రకారం 2011లో ఆలోచించా, ఈ అపార్ట్మెంట్ నిజమా కాదా అని ఆలోచిస్తే మధ్యలో కూర్చున్నాం. నిజమే, 3 లక్షలు పోసుకున్నాం, మందే మన పేరు మీద ఉంది. కానీ చూస్తే ఈ గోడ నాదేనా? కాదు, పక్కన ఇంకోడు ఉన్నాడు సరిపెడకల పాపయ్య, వాడికి నాకు అది కామన్. ఈ గోడ నాదే, ఇంకోడు ఉన్నాడు దగ్గుబెల్లి దొగ్గయ్య, వాడికి నాకు అది కామన్. గోడ నాది కాదు, ఇది నాది కాదు. పోనీ పైకి చూసా, సీలింగ్ ఫ్యాన్ నాదే, సీలింగ్ నాది కాదు, ఇంకోడు ఉన్నాడు వారణాసి వెంకట్రావు, వాడికి నాకు అది కామన్. వాడు గట్టిగా నడిస్తే నాకు చప్పుడవుతుంది ఇక్కడ. పోనీ కింద నాదే, నా కాళ్ళు పెట్టుకున్న చోటు నాదే, ఇంకోడు ఉన్నాడు వెరుబుర్రల వెంగడప్ప, వాడికి నాకు అది కామన్. వాడు అప్పుడప్పుడు పైకి వచ్చి ఎవరు చిల్లర డిస్టర్బింగ్ మీ అంటూ ఉంటాడు. అంటే గట్టిగా మరి మా వాళ్ళు అల్లరి చేస్తే వాడికి చిక్కగా ఉంటుంది అడుగులు. ఈ కింద నాది కాదా, పైన నాది కాదా, ఈ గోడ నాది కాదా, ఈ గోడ నాది కాదా, అన్నీ కామనా? ఏది ఎవరిదో తెలియదా? ఆ గోడలో ఎంత భాగం అయిందో ఎంత భాగం నాదో తెలియదా? ఎన్ని అణువులు అయినవో ఎన్ని అణువులు నావో తెలియదా? మరి అపార్ట్మెంట్ నిజమేలా అవుతుందండి? మిథ్యే కదండి. ఈ మధ్యలో ఉన్న శూన్యానికే కదండి మనం 25 లక్షలు ఇచ్చినా 30 లక్షలు ఇచ్చినా. మరి శూన్యానికి డబ్బిచ్చి అపార్ట్మెంట్కి డబ్బిచ్చామంటారు ఏమిటండి? అలాగనే దస్తావేజులో శూన్యం అని రాశారండి, అపార్ట్మెంట్ అని రాశారండి, పక్కన ఉన్న సరిహద్దులు కూడా రాశారండి. ఈ గోడలు ఎవరు? మరి గోడ ఎవరిదో తేలినప్పుడు మధ్యలో ఉన్న గది మంది ఎలా అవుతుందండి? గోడ లెక్క తేలకుండా గది ఎక్కడి నుంచి వచ్చిందండి? తెల్ల కాగితం మీద మనం గుండ్రంగా ఓ గీత గీస్తే వృత్తం అన్నాం మనం. ఆ గీత గీయిపోతే తెల్ల కాగితమే కదండి, గీత గీయబట్టే కదండి పరిధి ఏర్పడింది. గీత గీసినప్పుడు కూడా ఇదివరకు ఉన్న తెల్ల కాగితం అక్కడే ఉంది కదండి. గీత గీయగానే తెల్ల కాగితంలో కొంత భాగం వృత్తం అయిపోయిందా? మిగిలింది తెల్ల కాగితమైందా? గీత కనుక గీయకపోతే మొత్తం అంతా తెల్ల కాగితమేనా? అంచేత నేను నాది అనేటువంటి గీతలు మనం గీసుకోకపోతే ప్రపంచం అంతా మనమే, గీసుకోబట్టి శరీరం మనది. ఎంత తేలిగ్గా అర్థమైందండి. ఇంకా స్పష్టమైన ఉదాహరణ, మా అపార్ట్మెంట్లో 20 మంది ఉంటున్నాం, కింద 500 గజాల స్థలం ఉంది. ఒక్కొక్కరికి 25 గజాలు రిజిస్ట్రేషన్ చేశారు. స్థలం రిజిస్ట్రేషన్ లేకుండా అపార్ట్మెంట్ ఎలా కుదురుతుంది? అపార్ట్మెంట్లో ఎప్పుడు 2 రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ఒకటి అపార్ట్మెంట్ గురించి రాస్తారు ఒక దస్తావేజు, ఇంకోటి స్థలం గురించి రాస్తారు. ఆ స్థలాందే మూలం. స్థలం మీద హక్కు లేకపోతే అపార్ట్మెంట్ అదంటే కుదరదు. 20 మంది ఉన్నాం, 500 గజాలు, కాబట్టి 25 గజాలు నా పేర మా బిల్డర్ గారు రాశారు. నేను సరదాకి ఆయన్ని అడిగా, ఏమండి ప్రకాష్ గారు, ఈ నా 25 గజాలు నాకు ఎక్కడున్నాయో చూపించమన్నా. ఇదేమిటండి బాబు, ఈ ప్రశ్న కూడా వేరేది ఎంతవరకు అని. అదేమిటి, 500 గజాల స్థలంలో అపార్ట్మెంట్ కట్టేశాక 5 అంతస్తులు లేపాక ఒక్కో అంతస్తుకి 4 వాటాలు తీర్మానం చేసి కట్టేశాక నా 25 గజాలు నాకు ఇమ్మంటే ఎలా ఇస్తాడండి ఆయన? మరి ఏమండి, నా 25 గజాలు నాకు ఇవ్వలేనప్పుడు అది నా పేరు మీద మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? నేను దానికి అమ్ముకోవాలంటే అలాగే. ఇదేమిటండి, అమ్మడం ఏమిటండి బాబు అన్నాడు ఆయన.
మరి అమ్ముకోవడానికి హక్కు లేనప్పుడు, నాది అని చెప్పుకోవడానికి హక్కు లేనప్పుడు, కనీసం నా పాతికి ఎక్కడో కిందకి దిగి లోతు తవ్వి నేను వెళ్ళి చూసుకోవడానికి అవకాశం లేనప్పుడు అది నాది అనుకోవడం కేవలం మనోభావనే కదండి. అది దస్తావేజుల ప్రకారం నాది, నిజంగా నాది కాదు. అది ఉందా లేదా అంటే దస్తావేజుల్లో ఉంది, నిజంగా లేదు. అలాగే లోకం వ్యవహారికంగా ఉంది, పారమార్థికంగా లేదు. అదే కదండి శంకరాచార్య చెప్పింది. ఎంత స్పష్టంగా అర్థమైందండి. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ శుభాభినందనలు. మీకు అందరికీ అర్థమైతే ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఎవరికైనా అర్థం కాకుండా సొంత ఇంట్లో ఉంటే వెంటనే అపార్ట్మెంట్లోకి మారండి. 10 రోజుల్లో శంకరాచార్య సిద్ధాంతం మొత్తం తెలుస్తుంది. ఇది అత్యాధునికమైన ఉదాహరణ. కింద స్థలం 25 గజాలు మన పేరు రాశారా, మా నాన్న పేరు కూడా రాశారా, సన్ ఆఫ్ సూర్యనారాయణ. ఆయన ఎప్పుడో పోయి 30 ఏళ్ళు అయింది. నా పేరే లేనిది ఆయన పేరు ఎలా ఉంటుంది? ఆయన పేరు కూడా రాశారు అక్కడ. మరి ఇంతకేది ఉన్నట్ట మరి లేనట్ట, కాగితాల మీద ఉన్నట్టు వాస్తవంగా లేనట్టు, జగత్తంతే వ్యావహారికంగా ఉన్నట్టు పారమార్థికంగా లేనట్టు. ఈ నట్టు బోల్టు అన్నీ మన మనస్సులో ఉన్నాయి. అది మార్చుకోగలిగితే మొత్తం మారుతుంది. ఇది నిజమైనటువంటి ముగింపు. మొత్తం అద్వైత సిద్ధాంతం అంతా అపార్ట్మెంట్ ద్వారా చాలా తేలిగ్గా తెలిసిపోయింది. ఇప్పుడు వేదాంతానికి మనం కనిపెట్టవలసినవి కొత్త ఉదాహరణలు. పండిత సోదరులకి పాదాభివందనం చేసి విజ్ఞప్తి చేస్తున్న అతి నవీనమైన ఉదాహరణల కోసం మీ బుద్ధి అనే అంకుశాన్ని ప్రయోగించండి. మహత్తరమైన మేధాశక్తులు మనందరివి. అమ్మవారు మన అనుగ్రహించింది. లేకపోతే ప్రవచనాలు అలా చెబుతున్నామండి. కొత్త ఉదాహరణ వెతుకుదాం. సమకాలిక జీవితం నుంచి వెతుకుదాం, సినిమాల్లోంచి వెతుకుదాం, రాజకీయాల్లోంచి వెతుకుదాం. నిర్భయంగా మాట్లాడదాం. మనం అద్వైతాన్ని నమ్మ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఎవ్వరూ మన ఏమీ చేయగలిగింది లేదు. చేసినా అది కూడా మిథ్యే. 23:30 గంటల వరకైనా మిథ్యే కనీసం. శరం.